వినపడుతున్నా సార్. సార్ ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ జీవుల సేవను కావిస్తూ పద సేవను ఆశిస్తాం నీవేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికీ. ఈరోజు ఎవ్రీ మంత్ ఫస్ట్ ట్యూస్డే డాక్టర్స్ మీట్ ఉంటుంది కదా. ఈ డాక్టర్స్ మీట్లో మనం మన యొక్క డిస్కషన్స్ అంటే అబౌట్ రిగార్డింగ్ డిఫికల్ట్ కేసెస్ని ఎట్లా అంటే ఒకరి ఒపీనియన్ మనం మనలాగే ఆలోచిస్తాం, ఇంకో డాక్టర్ని ఇంకోలాగా ఆలోచిస్తారు. అందరూ కలిసి మనకి ఒక మంచి అవుట్పుట్ ఉండి ఒకరి నుంచి ఒకరికి నేర్చుకునే విధానం అనేది మనకి ఆ సంప్రదాయంగా మనకి డాక్టర్స్ మీట్గా పెట్టుకున్నాం. అయితే ఇందులో మీరు మీ డిస్పెన్సరీస్లో ఏమైనా డిఫికల్ట్ కేసెస్ ఉన్నా కూడా తీసుకురావచ్చు. వాటిని మనం అందరం ఉంటారు డాక్టర్స్ గారు, అందరం కలిసి ఎవరి ఐడియా వాళ్ళకి ఇన్పుట్స్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఫైనల్గా ఎవరైతే ట్రీట్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ అన్ని కలిపి వాళ్ళ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తుంది. అందుకని జాగ్రత్తగా ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఓకే, ఎవరైనా మీ కేసెస్ ఎవరైనా చేస్తారండి, షేర్ చేస్తారా? ఓకే, సరే సార్ ఒకసారి రిపీట్ చేయండి సార్. నేను సరిగ్గా మీ కేసెస్ ఏమైనా ఉంటే మీరు ఏమైనా షేర్ చేస్తారా అంటున్నా. ఎవరైనా మీ డిఫికల్ట్ కేసెస్ ఏమైనా ఉంటాయి అయితే దానికి ఏం సార్ క్లియర్ అయినవా? క్లియర్ కావాల్సిన ఏమైనా టాపిక్ ఏమన్నా ఉందా? ఎట్లయినా సరే అమ్మా, క్యూర్డ్ కేసెస్ విచ్ విల్ లెర్నింగ్ టు అనదర్ డాక్టర్స్. క్యూర్ అయిన కేసులు మిగతా వాళ్ళకి లెర్నింగ్ గా ఉంటే అవి ఒకటి. క్యూర్ కావాల్సిన కేసెస్ నాకు అర్థం కావట్లేదు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటే అవి. ఈ రెండిట్లో ఏవైనా సరే, బట్ కేస్ షీట్ మాత్రం కంపల్సరీగా క్లియర్గా ఉండాలి. అది ఓకే సార్, ట్రై చేస్తా కొద్దిసేపు అయ్యాక. ఓకే అమ్మా. ఇంకెవరు సార్? సార్ ఒక సుబ్రహ్మణ్యం అండి. సార్ చెప్పండి సార్. నమస్తే. ఒక కేసు చేస్తున్నాం సార్, 2 నెలల నుంచి ఒక కేసు చేస్తున్నాం. చిన్న పాపది, 9 ఏళ్ల అమ్మాయిది. దాంట్లో కొద్దిగా అడ్వైజ్ కావాలి, సలహా కావాలి. మాట్లాడండి, పర్లేదు. ఆ పాప బాగా ర్యాష్గా ఉంటుంది, అరుస్తుంది, కొడుతుంది, అవసరమైతే కొరుకుతూ ఉంది. ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళ మదర్ ఏదన్నా ఒక నిమిషం ఆగితే తను ఆగట్లేదు, వెళ్ళిపోవాలి అక్కడి నుంచి అని చెప్పి అనిపిస్తా ఉంది. సరే, మదర్ ప్రెగ్నెన్సీ కేసు తీసుకుంటే జస్ట్ ఒక చిన్న ఘర్షణ ఏదో వాళ్ళ అత్తగారితో అయితే వాళ్ళ హస్బెండ్
ఆ రోజు కొద్దిగా తెల్లవారుజామున సతాయించాడంట. తర్వాత ఇంకేం లేవు అని చెప్పి చెప్పింది అమ్మాయి. ప్రెగ్నెన్సీలో. ఓకే. అయిపోయిన తర్వాత ఇప్పుడు మన దగ్గరికి ఇప్పుడు ఈ కేసుకొచ్చింది. హ్మ్. తర్వాత అమ్మాయి బలంగా ఉంది. బొద్దుగా ఉంది. కొద్దిగా బానే ఉంది. ఆ! ఆహ్, ఆ అమ్మాయి యొక్క ఏందంటే ఇంట్లో వాళ్ళకి ఏసీ అలవాటు కాబట్టి ఆ ఏసీలో ఉంటారు వాళ్ళు అప్పుడప్పుడు. ఓకే. తర్వాత ఈ పిల్ల ఎక్కడికి పోదట. హ్మ్. ఎక్కడికి పోదు. హ్మ్. కుక్కలంటే భయం ఆ అమ్మాయికి. ఓకే. ఇలా ఉంది పరిస్థితి. సరే ముందు మనకి ఎక్యూట్ తగ్గాలి గదా! తర్వాత క్రానిక్‌కి వెళ్దాం అనే ఉద్దేశంతోటి క్యామోమిల్‌లో 200 వేశాం. అంటే ఇది ఏ కంప్లెయింట్ కోసం వేశారు సార్? ఈ కొరకటం, కొట్టటం సో, అసలు ఆమె వచ్చింది ఓపిక ఏ కంప్లెయింట్ కోసం? మనిషిలో మాస్టర్ గారు ఆమె వచ్చింది ఏ కంప్లెయింట్ కోసం సార్? దీనికోసమే. ఆమె అంటే ఆమె ఏడీహెచ్ మాటలు మాటలు రావట్లేదు. ఆ! అదే అడిగేది అట్లా. ఆ! ఆ! మాటలు రావట్లేదు. అదనమాట పరిస్థితి. ఆ! వీళ్ళు గూడా లేట్‌గా తెలుసుకున్నారట. హ్మ్. ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఇది డెలివరీ అయిన తర్వాత చిన్న పిల్లప్పుడు ఒకసారి కింద పడి బాగా ఏడ్చిందంట మంచం మీద నుంచి. హ్మ్. వాళ్ళేదో మామూలుగా ఓరల్ అప్లికేషన్ ఏదో చేశారు. అదయిపోయింది. హ్మ్. ఇది కేసు. అయితే దీన్ని ప్రస్తుతానికి కొట్టటం, కొరకటం ఇది మంచిది కాదు గదా! హ్మ్. హ్మ్. అనే ఉద్దేశంతోటి కెమామిల్‌లో 200 వేశాం. ఓకే. ఆ! వేసిన ఒక 2 రోజులు, 3 రోజుల మటుకు కొద్దిగా అగ్రెసివ్‌గా ఉందంట. హ్మ్. హ్మ్. ఆ తర్వాత కామ్‌గా ఉందని చెప్పారు. హ్మ్. చెప్పారు. రోజు రోజుకి బెటర్‌మెంట్ కనిపిస్తూ ఉంది. ఓకే. గుడ్. హ్మ్. తొందర తగ్గటం ఇది కనిపిస్తూ ఉంది. హ్మ్. కనిపిస్తూ ఉంది. దాదాపు ఒక అయితే అమ్మాయి స్వీట్‌లవి తింటా ఉంది. చాక్లెట్‌లవి. హ్మ్. హ్మ్. అవి మానిపించమని చెప్పాం. ఓకే. ఆ! చెప్పాము. ఇనట్లేదు అంకుల్ ఒక్కోసారి గొడవ చేస్తుందని చెప్పంటే, ఏదో డైవర్షన్ కోసం వాడు షాపుకి తీసుకెళ్తే అయి కొనివ్వు, ఇయి కొనివ్వు అని చెప్పి తీసుకుంటా ఉందట. ఓకే. సరే 1 మంత్‌కి చాలా బెటర్‌మెంట్ కనిపించిందని చెప్తున్నారు వాళ్ళు. గుడ్. ఆ! అయిన తర్వాత అది మళ్ళా రిపీట్ అయింది సేమ్. హ్మ్. అయినప్పుడు మళ్ళా క్యామెరాలో 200 వేశాం. హ్మ్. హ్మ్. వేస్తే వితిన్ 4 ఆర్ 5 అవర్స్‌లోనే బెటర్‌మెంట్ కనిపించిందట. వాళ్ళ మదర్ ఫోన్ చేసి చెప్పిందట. ఓకే. ఆ! హ్మ్. అంకుల్ చాలా బావుంది. ఈ హ్మ్. గొడవ తగ్గింది అని హ్మ్. చెప్పింది. సరేమ్మా కొంచెం ఫుడ్ విషయంలో జాగ్రత్తగా చూసుకోండి హ్మ్. అని చెప్పింది. ఓకే. ఎక్కువ పప్పన్నం తింటది అని చెప్పారు ఓకే. ఆ! అమ్మాయి. హ్మ్. అంతకుముందు ఆయుర్వేదిక్ కూడా వాడారు అంతకుముందు ఈ అమ్మాయికి. ఓకే. ఆ! ఆ! ఆయుర్వేదిక్ వాడినప్పుడు ఆ అమ్మాయి కొంత బెటర్‌మెంట్ కనిపించిందంట. కాకపోతే ఆ వాసనలకి అవికి ఆ అమ్మాయి తినట్లేదట. ఆ మందులు తీసుకోవట్లేదని చెప్పారాళ్ళు. సార్ మీరు వీడియో ఆన్ చేయండి సార్. చేస్తాం సార్. వీడియో ఆన్ చేయండి ఇట్లా. మిగతాలు వింటారు. ఆ! ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం. ఆహ్, అయితే ఆహ్, చెప్పండి. ఈ చెప్పండి. ఈ అమ్మాయి ఆహ్, ఇట్లా ఉంది. ఈ మధ్య తర్వాత పప్పే తింటది. ఎక్కడికి పోయినా రాదు. కారులోనే కూర్చుంటది. హ్మ్. అని చెప్పారు. తనేమో ఆహ్, కుక్కలంటే భయం అని చెప్పారు వాళ్ళు. హ్మ్. హ్మ్. నెక్స్టు ఇలా బెటర్‌మెంట్ ఉంటుంది గదా! అని అనుకుంటున్నాం. ఈ మధ్య ఎప్పుడో బిర్యానీ అడుగుతుందట. హ్మ్. హ్మ్. సరే వాళ్ళు ఒకరోజు బిర్యానీ తీసుకొచ్చి పెట్టారు. హ్మ్. బిర్యానీ తీసుకొచ్చి పెడితే ఆ రోజు జ్వరం వచ్చిందంట. హ్మ్. హ్మ్. బాగా జ్వరం వస్తే మనకేం చెప్పలేదది. హ్మ్. వాళ్ళు కొబ్బరి నూనో సంథింగ్ ఏదో రాశారట. హ్మ్. రాస్తే తగ్గి తగ్గింది అంకుల్ అని చెప్పింది. హ్మ్. చెప్తే అలా రాయకూడదమ్మా! మనకి చెప్పాలి మందులిస్తాము.
అలా రాస్తే మళ్ళా కూడా మొత్తం దిగిపోతుంది, అంతా కూడా కేసు మొదటికి వస్తుంది అని చెప్పాం. చెప్పి సరే మళ్ళా 2 రోజులు వెయిట్ చేద్దాంలే అని చెప్పేసి ఆగాం. ఆగిన తర్వాత మళ్ళా బెటర్మెంట్ గానే ఉంది అని చెప్పి అంటున్నారు. మళ్ళా బిర్యానీ ఒక రోజు అడిగితే నేను చెప్పాను, కాదమ్మా కష్టం, అంటే నేను ఏదన్నా ట్రై చేసి ఇంట్లో తయారు చేసి పెట్టనా అని చెప్పింది. సరే చేసి పెట్టమని చెప్పి అన్నాం. అన్నాక సరే ఇప్పటికి 2 నెలలు అయిపోయింది, పడ్డది 2 డోసులే. ఈ బెటర్మెంట్ ఉంది కదా, మళ్ళా కొద్దిగా మొదలవుతుంది, లైట్ గా కొట్టడం అది ఇది అని చెప్పంటే మెడిసిన్ వేద్దాం అని చెప్పి అనుకున్నాం. అనుకున్నాక మళ్ళా అమ్మాయి ఫోన్ చేసి ఇప్పుడు బాగానే ఉంటుంది అని చెప్పి అంటుంది. తర్వాత ఏంటంటే స్వీట్స్ అంటే ఇష్టం, స్వీట్స్ తింటే అగ్రివేషన్ వస్తుందని చెప్పి అంటున్నారు. సరే ఏం చేయాలి అని వెయిట్ చేస్తూ చూస్తే కొద్దిగా అర్జెంటుగా నైట్రికము, స్వీట్స్ అగ్రివేషను, స్వీట్స్ డిజైరు కనిపిస్తూ ఉంది. అడిగితే ఏసీలో ఉంటారు, హీట్కి పర్వాలేదు నాకు అని చెప్పి అమ్మాయికి పర్వాలేదని వాళ్ళ తల్లి చెప్తుంది. మరి ఇప్పుడు క్యామమిల్లా మళ్ళా 200 వేసి ప్రొసీడ్ అవ్వాలన్నా, లేకపోతే అర్జెంటుగా నైట్రిక్ మీద పోవాలి. తర్వాత ఇప్పుడు మాట్లాడుతుందట కొద్దిగా మాటలు వచ్చి తనంట అమ్మా అని తను ఏం తను ఏం చేయదలుచుకుందో అది అంటదంట. వాళ్ళ అమ్మ అదంటే హ్యాపీ అయిపోద్దట. తర్వాత సెకండ్ డోస్ వేసినప్పుడు ఆ అమ్మాయి నడిచింది, వీరంగం వేసినట్టు నడిచింది స్ట్రీట్ లో చాలా బాగా. తర్వాత ఆ అమ్మాయి బాగా హ్యాపీగా ఉంటుందంట ఇప్పుడు. ముద్దులు పెట్టడం పిల్లలకి, వాటికి వీటికి. మళ్ళా కొద్దిగా కనిపిస్తుంది. వాళ్ళ మదర్ కూడా వెయిట్ చేస్తుంది. ఆ అమ్మాయి కూడా ఇదో చదివింది, మన బి ఫార్మసీ ఏదో చదివింది. అందువల్ల అమ్మాయి కూడా అబ్జర్వ్ చేస్తుంది, తొందరగా నన్ను కూడా డిస్టర్బ్ చేయట్లా. ఇప్పుడు పరిస్థితి ఏం చేయమంటారు కొంచెం చెప్పండి. ఇప్పుడు కెమిల్లా వేశారు కదా సార్, అవునండి, వేసిన తర్వాత ఇంప్రూవ్మెంట్ ఉంది కదా, చాలా ఇంప్రూవ్మెంట్. దెన్ వెయిట్, అంతే. అంతకుమించి ఏం టెన్షన్ వల్ల లేదు. ఈ ఏడిహెచ్డి కేసెస్ స్లోగా లోపల నుంచి కాన్స్టిట్యూషనల్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది కనుక మీరు వెయిట్ చేసుకుని ప్లాసిబో అనే వేయండి. మాక్సిమం వేరే మెడిసిన్స్ అవసరం పడదు. అయిన తర్వాత ఒకవేళ ఏ రెమెడీ అసలు మళ్ళీ వేరే రెమెడీ ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు, గుర్తుంచుకోండి. నేను కూడా అదే అనుకుంటున్నా సార్, అందుకని దాన్ని పక్క పెట్టేశాను. వెన్ యువర్ రెమెడీ ఇస్ రైట్, వెయిట్, అంతే. మళ్ళీ ఆర్జెనెటిక్ అని, ట్యూబర్కులన్ అని అట్లా ఏది వెళ్ళకండి. ఇంటర్కరెంట్ రెమెడీ అని ఏది ఎక్కర్లేదు. అయిన తర్వాత అదే అలా అనిపించింది కానీ నేను కూడా అదే డిసైడ్ అయ్యాను. 200 తో ఎప్పుడైతే ట్యూన్ అయ్యిందో అమ్మాయి, 200 తోనే వెయిట్ చేయండి. ఒకవేళ 200 ఇచ్చిన తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ లేకపోతే, ఎగ్జాస్ట్ అయితే వెయిట్ చేసి 1 వీక్ 10 days లో కూడా ఇంప్రూవ్మెంట్ లేకపోతే అప్పుడు మీరు 1 AM వెళ్తురు కానీ. అలాగే నేను కూడా అదే అనుకున్నాను. ఓకే, అంతకుమించి ఏం వెయిట్ చేయాలి. ఒకసారి అలాగే ఈ మన టీవీ రాఘరావు గారికి కూడా ఒకసారి చెప్పాను ఈ కేసు. చెప్తే అన్నారు 200 చాలదేమోనయ్యా, 1 AM వెయ్యాలి అని చెప్పి అన్నారు. పిల్లలు స్వీట్లు అవి అడుగుతారు కదా, అది మామూలే కదా, జనరల్ గా వాళ్ళని మనం ఆపలేం కదా అని చెప్పి అన్నారు. సరే ఇది బెటర్మెంట్ ఉందంగా దాన్ని డిస్టర్బ్ చేయటం ఎందుకని వెయిట్ చేస్తున్నాను. ఓకే సార్, వెయిట్ చేయండి అంతే. ఓకే, అలాగే ఓకే, థ్యాంక్ యూ. గుడ్. నమస్తే అండి శ్రీకళ గారా? అవునండి, నమస్తే అమ్మా, చెప్పమ్మా. రీసెంట్ గా నా దగ్గర ఒక 2 లవ్ ఫెయిల్యూర్ కేసులు వచ్చాయండి. అమ్మా చెప్పమ్మా, మాట్లాడు. ఒకటేమో మీరేమో వీడియో ఆన్ చేయమన్నా కొంచెం లేకపోతే వీడియో ఆన్ చేయొచ్చమ్మా. చేస్తున్నాను, అదే చెప్తున్నాను. సరే ఆన్ అవ్వట్లేదు, ఇందాక అనేది ఏమో వస్తుంది సార్ కొడుతుంటే. ఏంటది, అనేబుల్ టు యాక్సెస్ కెమెరా, ప్లీజ్ జూమ్ వర్క్ ప్లేస్. ఉండండి ఒకసారి. సరే అమ్మా, చెప్పి మాట్లాడలేమ్మా. కరెక్టే ఉంది. ఓకే, ఎందుకు రావట్లేదో తెలియదు.
హ్మ్. చెప్పండి. ఒక కేసేమో సార్, ప్లీజ్ అలో జూమ్ వర్క్ ప్లేస్ అని అడుగుతుంది సార్. అదేంటో మరి, యాక్సెస్ యువర్ కెమెరా ఫ్రమ్ డివైస్ సెట్టింగ్స్. సరే వదిలేమ్మా నువ్వు ఓకే. ఆ, ఆ! అయితే సార్, ఒక అమ్మాయి ఇద్దరికి సుమారు 25 సంవత్సరాలుంటాయి. అమ్మా. ఒక అమ్మాయేమో ఫస్ట్ నా దగ్గరికి జాతకం కోసం వచ్చింది. ఓకే. ఫస్ట్ డే. ఉమ్, ఉమ్, కానీ జాతకం గురించి మనకిప్పుడేం పెద్ద ఇక్కడేం ఎక్స్‌ప్లనేషన్ అవసరం లేదు. అవును. ఆ అమ్మాయికి 7th సాటర్న్ ఉన్నాడు. ఇబ్బందులని నాకు అర్థమైంది. కానీ ఎలా చెప్పాలో, ఏం చెప్పాలని సంశయం ఉండి రేపు రామ్మా అని చెప్పాను. ఉమ్, ఓసారి టైం అది కరెక్ట్ తీసుకొని రేపు రామ్మా అని చెప్పాను. ఉమ్, నెక్స్ట్ డే వచ్చాక కొంచెం ఫ్రెండ్లీగా అనిపించింది ఆమెకి. ఉమ్, టైం అది నిన్నిచ్చిందే కరెక్టే అని అన్నది. ఉమ్, అన్న తర్వాత సరే అని చెప్పేసి ఏమంటే, మా అమ్మాయికి ఫ్రెండ్ అనమాట. ఉమ్, అంటే నాకు లవ్ ఫెయిల్యూర్, నిద్ర రావట్లేదు అని అన్నది. ఉమ్, అన్న తర్వాత ఏమ్మా ఎట్లా అంటే, చాలా కాలం అయిందంటే నేను సూర్యోదయం వచ్చిన తర్వాత నిద్రపోతాను, రాత్రి పడుకోను. ఉమ్, గొడవలు 2 సంవత్సరాల నుంచి ఆ అబ్బాయి ఫస్ట్ చాలా ఇష్టపడ్డాడు, ఒకే ఆఫీస్లో చేస్తాము ఓకే. అని అన్నది. ఉమ్, అని చెప్పేసి ఆమె కంప్లైంట్స్, సెన్సిటివ్ పర్సన్ అయితే కాదు, ఉమ్, కానీ ఆమెకి ఏంటంటే ఇంకా ఆ గొడవలు వాళ్ళ మధ్య కేసు అంతా రాసుకున్నాను. అమ్మా. ఏంటమ్మా ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏంటంతా రాసుకున్నాను. ఇట్లా 1 year నుంచి ఇట్లా ఉంది, 2 సంవత్సరాల నుంచి పరిచయం. ఆ అబ్బాయి గత 10 నెలలుగా నాకు ఇబ్బందులు ఉంటున్నాయి, ఉమ్, మర్చిపోలేకపోతున్నాను. అట్లా అని నేను వదిలేస్తే అబ్బాయి నన్ను వదలట్లేదు, ఉమ్, మళ్ళీ మళ్ళీ ఫాలో అవుతున్నాడు అని చెప్పింది. ఉమ్, తర్వాత ఏంటి నీ కండిషన్ ఏంటంటే, జుట్టు రాలుతుంది, అవి ఇవి కొన్ని, నిద్ర లేదు, ఇట్లాంటి కండిషన్ చెప్పింది. ఉమ్, నిద్ర లేదు ఈ సిమ్టమ్స్ కాదమ్మా, అసలు నీకు ఎలా ఉంటుంది ఏంటి అంటే, ఉమ్, నాకు అదే తెల్లవారితేనే నిద్ర పడుతుంది, రాత్రి భయం, రూమ్ లో ఎప్పుడు నన్ను ఎవరో ఉన్నట్టు, నా దగ్గర ఇట్లా తలుపు వెనకాల ఎవరో ఉన్నట్టు, డోర్ వెనకాల, ఇట్లా కొన్ని ఫోబియాస్ చెప్పిన భయాలు. ఉమ్, ఉమ్, అట్లా చెప్పినప్పుడు ఆమెకి స్టామోనియం ఇచ్చాను సార్. ఉమ్, ఉమ్, స్టామోనియం 200 ఇచ్చాము. అమ్మా. బెటర్ అయింది సార్. ఓకే అమ్మా. బెటర్ అయింది. తర్వాత 1M ఒక డోస్ ఇచ్చాము, బాగుంది. గుడ్ గుడ్. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా ఏంటి పరిస్థితి? బాగుంది సార్. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగుంది. ఇప్పుడు ఆ అమ్మాయి లవ్ కంటిన్యూ చేసిందా, ఏం చేయలేదా? లేదు లేదు సార్, అవన్నీ ఏం లేవు. ఆమెకి ప్రశాంతంగా నిద్ర వస్తుంది, ఆ గుడ్ అబ్బాయితో ఆలోచనలు లేవు, బాగుందని చెప్పింది. గుడ్ గుడ్ గుడ్. దట్ ఈస్ ఉమ్. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది బాడీ కదా. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పింది. ఏం సంతోషం. సార్, గుడ్. మంచి కేసే అమ్మా. వాళ్ళది వచ్చేసి అటుపక్క సార్, ఆంధ్ర వైపు వాళ్ళది. ఇంకా గుడ్. చేపల చెరువులు అవి ఇవి చెప్పింది. ఓకే, అది ఇంకా మనకేం అవసరం లేదు. ఇంకొక కేసు సార్, సేమ్ ఈ అమ్మాయి కూడా అంతే, యూత్, 25 years, జాబ్ చేస్తుంది. ఈమెకు ఇంటర్మీడియట్ నుంచి, చిన్నప్పటి నుంచి, ఇంకా ముందు నుంచే ఆ అబ్బాయి పర్సన్ తెలుసు, ఒకే దగ్గర. ఆ, అయితే ఈమె సమస్య ఏంటంటే, ఆ అబ్బాయి ఫస్ట్ మంచి అబ్బాయి అనుకొని ఇష్టపడడం స్టార్ట్ చేసింది. ఆ అబ్బాయి బీటెక్, దాని తర్వాత ఆ అబ్బాయికి బాధ్యత లేకుండా ఉండడం, ఆ అబ్బాయి చేసే పనులు ఈమెకు నచ్చలేదు. ఎట్లా నేను ఇంట్లో ఒప్పించాలి, ఈయన ఏదన్నా ఒక జాబో ఏదో ఒక దాని మీద ఉంటే కదా నేను ఒప్పించేది అని ఆమె ప్రాబ్లం. అట్లా అని ఆ అబ్బాయిని మర్చిపోలేకపోతున్నాను. ఎప్పుడు చూసినా ఆ అబ్బాయి ఆలోచనలే. మళ్ళీ అందరిలో ఉన్నప్పుడు ఏడుపు వస్తున్నా కానీ, అందరిలో ఉన్నప్పుడు అంత క్లోజ్ పర్సన్స్కే ఒకరిద్దరికి చెప్పుకుంటాను, బయటికి మాత్రం నవ్వుతూ ఉన్నట్టే ఉంటుంది. ప్రతిరోజు రాత్రి నేను పడుకుంటే నాకు నిద్ర రాదు, నాకు అవే ఆలోచనలు, ఎంతసేపు అయినా అవే ఆలోచనలు. అబ్బాయిని మర్చిపోలేను, అట్లానే అబ్బాయిని వదలలేను, ఇంట్లో చెప్పి ఒప్పించలేను. అట్లానే అబ్బాయి కూడా ఈమెను వదలట్లేదు. ఈ దీంతోనే ఆమెకి ఏమైంది, తీరా చూస్తే మా రిలేషన్ వాళ్ళ పెళ్లికి అటెండ్ అయింది, చూస్తే హ్యాపీగా ఉంది. ఈ అమ్మాయికి ఇంత ఇంత ప్రాబ్లం ఉందన్న దానికి మనకు కనిపించట్లేదు. ఆ నెల తర్వాత మళ్ళీ చెప్పింది, ఏమో మన పెళ్ళిలో బాగున్నావు అంటే, కాదంటే నేను చాలా రోజుల నుంచి ఇలాగే ఉన్నాను, 1.5 year గా నాకు ఇట్లాగే ఉంది నా సఫరింగ్ మొత్తము. కాకపోతే నేను ఒంటరిగా ఉన్నప్పుడే రాత్రిపూట నాది నేనే కుంగిపోతాను ఎక్కువ, ఆ అబ్బాయిని మర్చిపోలేను అని చెప్తే, నాట్రమోర్ 200 ఇచ్చాం సార్.
ఓకే తల్లి. ఆమె కండిషన్స్ చూసి ఆమెకైతే నెటమో 200 1 డోస్తోనే బాగుంది సార్. ఉగాది పండుగ రోజు ఇచ్చాము. ఆమె అమావాస్య ఆమె జాతకరీత్యా కూడా అన్ని కొంచెం తొలగినాయి, మన దగ్గరకు వచ్చింది. ఆ ఉగాది పండుగ రోజు ఇచ్చాము. నెక్స్ట్ డేనే నాకు నిద్ర బాగా పట్టింది, నాకు ఆ అబ్బాయి కూడా పదే పదే గుర్తు రావట్లేదు అని చెప్పిందండి. ఓకే. ఏ సిమ్టమ్స్ ఇచ్చారు చెప్పండి అమ్మా అందరికి కూడా. సెన్సిటివ్ సార్ ఆమె. ఓకే. అది ఎట్లా అంటే వాళ్ళ సిస్టర్ నాకు తెలుసు, ఆమె చెప్పింది మొత్తం నాతో షేర్ చేసుకుంటుంది, ఒక క్లోజ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటుంది. లవ్ ఉంటే ఇంకొకరి మీదనే ఉంటుంది, వాళ్ళతోనే ఉంటుంది, ఇట్లా చెప్పింది. ఇంకా వాళ్ళు డిపెండ్ ఆర్ సింగిల్ పర్సన్. ఇట్లా కేసు చాలా పెద్దగానే ఉంది సార్, రాస్తే కొంచెం ఉన్నాయి సిమ్టమ్స్. బ్రూడింగ్ అన్నమాట. అందులో మీకు సిమ్టమ్ ఏంటంటే బ్రూడింగ్ అంటే అవే ఆలోచనలు మైండ్లో తిరుగుతూ 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 వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటాయి. ఆ అవును సార్. ఆలోచనలు పగ పెట్టలేరు. అవును. దట్ ఈస్ అ టిపికల్ సిమ్టమ్ ఆఫ్ నాట్రమోర్. అవును సార్. అందుకని అటువంటి కేసెస్‌లో బాధ, విచారము, సాడ్, మెలాంకాలిక్, నెక్స్ట్ బ్రూడింగ్ అనే సిమ్టమ్ మీద మీరు మీ చిన్నమ్మ చాలా బాగా వర్కౌట్ అయినట్టుంది. అవును సార్. అందులో ఆమె ఇంకా డిపెండ్, ఒక పర్సన్ మీద డిపెండ్ అయిందంటే ఆ పర్సన్ మీదనే మొత్తం ఉంటది లవ్ అని. అట్లా ఉంటే వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టర్. గుడ్. మంచి కేస్ అమ్మా. గుడ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. రీసెంట్ గా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. నా స్క్రీన్ ఓపెన్ కాలేదు, ఏమనుకోకండి సార్. సర్లేమ్మా. గుడ్. థ్యాంక్ యూ. చాలా మంచి కేసు షేర్ చేశారు. మంచి కేసు అది. సరే. అసలు ఆ అమ్మాయి సెకండ్ అమ్మాయి, ఫస్ట్ అమ్మాయి అంతే చాలా నిద్ర లేక, చాలా నిద్రలేమితనంతో చాలా ఇబ్బంది పడ్డారు. ఓకే. వాళ్ళకి అంత రిలీఫ్ వచ్చినందుకు మాస్టర్ గారు అనుకున్నాం అంతే. మాస్టర్ గారు గుడ్. ఆ టైంకి వాళ్ళు మన దగ్గరికి రావటం అంతే సార్. లైఫ్స్ అమ్మా అవి, లైఫ్ అంటే వాళ్ళ జీవితాలు అట్లా. గుడ్. మాస్టర్ గారు మంచి కేసు. గుడ్. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరైనా? నమస్తే సార్. కేసు ఒకటి చెప్తానండి సార్. మీ పేరు? ఒక స్క్రీన్ ఆన్ చేయమంటారా? కొంచెం బయట ఉన్నాను. సరే సార్ చెప్తా. ఓకే అంతే. వాయిస్ కొంచెం పెంచండి సార్. వాసుదేవా సార్, వినబడుతుందా? క్లియర్. సార్, ఒక 10, 12 సంవత్సరాల క్రితం ఒక ముగ్గురు కూతురు కలిగిన ఒక వ్యక్తి వచ్చాడు సార్. ఓకే. అతను చెప్పిన కంప్లైంట్ ఏంటంటే, అంటే ఇది నేటర్మూర్ కేసు గురించి. వాళ్ళకి మధ్య అమ్మాయి పెద్ద అమ్మాయిని తండ్రి చూస్తున్నారు, చిన్న అమ్మాయిని కూతురు అదే తల్లి చూస్తున్నారు, నన్ను ఎవరు పట్టించుకోలేదనే ఒక బాధ. రెండోది ఏంటంటే, ఏదైనా వస్తువులు ఇతరులకి అంటే పెన్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు తెచ్చిస్తే నాకు తెచ్చిలేదని అసూయపడడం, అలా ఉండేదన్నమాట. ఓకే. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు వచ్చి మనకు సర్వీస్ చేస్తుండేవారు. వచ్చి సార్ ఇలా ఉంది కంప్లైంట్ అంటే తీసుకురమ్మని చెప్పాను. నేను చూడలేదు, ఫిజికల్ గా చూడాలి కదా అని. చూసి లక్షణాలు తీసుకుంటే సన్నగా ఉండడము, ఆ చెంచుడు జుట్టు ఉండడము, ఇవన్నీ చూసి నేట్రమో 200 ఒకే ఒక డోస్ వేసాను సార్. ఓకే. ఆ తర్వాత అది అసూయ అవన్నీ పోయాయి, అమ్మాయికి అది ఆడడం కానీ అలాంటివి పోయి ఓకే. ఎంబీబీఎస్ డాక్టర్ ఇప్పుడు ఆయన. ఓకే. నాకు హ్యాపీగా అనిపించింది. అంటే జీవితం బాగుపడుతుంది అంటే అరే ఇంత అద్భుతమా అనే అనే ఈ కేసు మళ్ళీ గుర్తొచ్చింది నాకు. అలా చాలా చేసాము, ఇది మటుకు నా జీవితంలో నేను మర్చిపోలేని కేసు సార్. గుడ్. మళ్ళీ లైఫ్ వచ్చింది వాళ్ళకి. లైఫ్ వచ్చింది సార్. గుడ్. ఓకే. ఇంకా ఇంకెవరైనా? నమస్కారం సార్. నమస్తే సార్. పూర్ణానందం, శ్రీకాకుళం. సార్ చెప్పండి, ఫాస్ట్ చెప్పండి. ఓకే సార్ చెప్పండి. సార్, ఒక లేడీ 25 years 26 years, బ్లాక్ కాంప్లెక్షన్, కొంచెం ఎక్కువగా మాట్లాడదు, జంటి టైపే. ఆ మెన్సెస్ ఏమో సరిగా అవ్వట్లేదు, బాగా గ్యాప్, స్కాంటీ మెన్సెస్. ఒక 5-6 months గ్యాప్ రావడం, మళ్ళీ రావడం అలాగే జరుగుతుంది. ఆ విధంగా ఉంది. కాబట్టి నేను పల్స్టల్ లక్షణాలు చూసుకుని పల్స్టల్ వేస్తూ వచ్చాను. పల్స్టల్ 200 మొదలు 200 1 వరకు వెళ్ళాను. అయినా సరే రిజల్ట్ కనబడలేదు. తర్వాత సెపియాకి వెళ్ళాను.
సిపిఐలో కూడా నాకు పెద్దగా రిజల్ట్స్ కనబడలేదు. అయితే మీరు ఏ అయితే లక్షణాలతో వేశారో చెప్పండి. ఫస్ట్ ఆవిడ కాన్స్టిట్యూషన్ అనుకున్నాను నేను. ఆవిడ తాలూకా మైల్డ్ జెంటిల్ టైప్, ఎక్కువ మాట్లాడకపోవడం, ఆ విధంగా చూసుకుని కొలెస్ట్రాల్ వేశాను. ఓకే. సెపిఐకి అయితే లక్షణాలు చూడలేదు, కొలెస్ట్రాల్ తో అవ్వలేదు కాబట్టి సెపి వేశాను నేను. ఓకే. తర్వాత సెపిఐలో కూడా దానికి పెద్దగా నాకు రెస్పాన్స్ రావడంతోనే ఆ సిఫిలం 2 వరకు 1 వరకు వెళ్ళాను. 1 వేసిన తర్వాత ఒక్కసారి కనబడ్డది, మెన్సెస్ కనబడి మళ్ళీ ఆగిపోయింది. ఒకే ఒకే ఆ రోజు మెన్సెస్ అయిన తర్వాత మరి రావలేదట. ఆవిడ వచ్చి చెప్పింది. అయితే నేను నీకు దేనికి ఇంకా డ్రగ్ వేయలేదు, ఆ, దీనికి ఎలా ప్రొసీడ్ అవ్వాలని నాకు అర్థం అవ్వలేదు. ఒకసారి మీరు గైడ్ చేస్తారని నేను చెప్తున్నాను. ఓకే. మిగతా డాక్టర్స్ ఎవరన్నా సార్ చెప్పండి. సనత్ గారు, ఇంకా మిగతా డాక్టర్స్ చాలా మంది ఉన్నారు కదా, ఎవరైనా? నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ సనత్ గారు, సార్ చెప్పండి. అంటే కొన్ని ఉన్నాయి సార్. అంటే లైక్ ఒక కేసు ఉన్నది, కేస్ ఆఫ్ ఈ కేసు రొమటైడ్ ఆర్థరైటిస్. పురానందం గారు, ఈ కేసు సొల్యూషన్ ఇవ్వండి సార్. ఏం చేయాలన్నది నాకు శ్రద్ధగా ఎలా ప్రొసీడ్ అవ్వాలన్నది కొంచెం గైడ్ చేయండి. సార్ ఎప్పుడైనా కొంచెం ఇష్యూ ఉన్నది అంటే మీరు చెప్పిన కేసులో మనకి క్లారిటీ రావడం లేదు ఇది ఏమని అంటే, ఇంకొకసారి కేస్ హిస్టరీ మళ్ళీ రీటేక్ చేసుకోవడం చాలా అవసరం సార్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. కేస్ హిస్టరీ ఒక్కసారి మళ్ళీ తీసుకుంటే మనకి ఎక్కడ ఇష్యూస్ ఉన్నది అన్నది తెలుస్తుంది. అది బాగా హెల్ప్ అవుతుందండి. పూర్ణానంద గారు, నాకైతే ఫస్ట్ ఇలా కంటే ఇంక వేరే మన కాన్స్టిట్యూషన్ నాకైతే కనబడలేదు డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు. పూర్ణానందం గారు వినండి. సార్, ఇప్పుడు మనకి ఓన్లీ సిమ్టమేటిక్ గానే మాత్రమే అది రిలీఫ్ ఇచ్చింది. పల్స్టిల్ అనుకోండి, సెపి అనుకోండి, సిఫిల్ అనుకోండి, అవి కొండగుర్తులాగా ఇచ్చుంటారు కీనోట్ ప్రిస్క్రిప్షన్. అట్లా కాకుండా మళ్ళీ వాళ్ళ దగ్గర వాళ్ళని పిలుచుకొని వాళ్ళ కేసీ ఏందో రాసుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ పిలుచుకొని మళ్ళీ కేసీ అంతా రాయించండి. మన వ్యూ మారిపోతుంది అప్పుడు ఆ సిమ్టమ్ అన్ని దగ్గరగా తీసుకొని, మొన్న సెషన్ క్లాసెస్లో చెప్పాం కదా ఎవల్యూషన్ ఆఫ్ సిమ్టమ్స్ అని. ఎవల్యూషన్ ఆఫ్ సిమ్టమ్స్ నెక్స్ట్ గ్రేడింగ్ చేసుకోండి. ఏ సిమ్టమ్ ఎక్కువ ప్రామినెంట్గా ఉంది, ఏదైనా టిపికల్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ. ఎందుకు మెన్సెస్ స్కాంటీగా వస్తుంది, మెన్సెస్ వచ్చే ముందు ఏ లక్షణాలతో ఇబ్బంది పడింది ఆమె, ఎందుకు ఇట్లా వచ్చింది, ఎంత ఏజ్ 25 years కదా, మరి ప్రెగ్నెన్సీ ఇది టిపికల్గా మెన్స్ట్రువల్ పీరియడ్లో కానీ ఏదైనా భయపడిందా, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. అన్నింటినీ కలిపి తీసుకొని అప్పుడు కరెక్ట్ మెడిసిన్ ఇవ్వగలిగితే అప్పుడు ట్రీట్మెంట్ ఉంటుంది. అప్పుడు కరెక్ట్ మీరు రెమెడీకి కరెక్ట్ అవుతారు. అది సనత్ గారు చెప్పింది. సార్ స్కాంటీ మెన్సెస్ లో మీరు ఇంకొకటి చూసుకోవాల్సింది ఏంటంటే, ఎనిమిక్ గా ఉన్న వాళ్ళకి మెన్సెస్ అవ్వవండి. ఆ అమ్మాయికి హెమోగ్లోబిన్ అది తక్కువ ఉన్నా ఇదేమైనా ఉన్నప్పుడు మీకు అక్కడ ఆ ఫ్యాకల్టీ క్లోజ్ అయిపోతుంది. స్కాంటీ మెన్సెస్ ఎమెనోరియా ఉంటుంది, అదొకటి చెక్ చేసుకోవాలి. ఒకసారి హెమోగ్లోబిన్ అది ఎలా ఉంది ఏంటి అన్నది చూసుకోండి. కానీ పేలవంగా ఉన్నారా ఆ కంప్లైంట్స్ చూసుకోండి సార్. ఒళ్ళుగా ఉన్నారా, బాగా సన్నగా ఉన్నా, అంటే ఒళ్ళుగా ఉంటే బొద్దుగా ఉన్నారా అన్న మాత్రాన్ని హెల్దీగా ఉన్నట్టు కాదు. పేలవంగా ఉన్నారా లేదా అన్నది, అంటే చూడడానికి కాంప్లెక్షన్ అది ఎలా ఉన్నది, అవన్నీ చెక్ చేసుకోండి సార్. అవి ఒకసారి చూస్తే మీకు ఇది ఉంటుంది. ఓకే. స్కాంటీ మెన్సెస్ లో చాలా కేసుల్లో చూసిన దానికి ఏంటంటే ఇది లేకపోవడం, హెమోగ్లోబిన్ తక్కువ ఉండడం అన్నది ఒక సిగ్నిఫికెంట్ ఇష్యూ ఉన్నది. ఓకే సార్, పూర్ణానంద గారు ఓకేనా? సార్ హెమోగ్లోబిన్ 9 ఉంది సార్ ఆవిడకి, కానీ ఆవిడ ఏమీ రివీల్ చేయట్లేదు, మరి ఏమీ చెప్పట్లేదు నాకు. నేను ఎక్కడ భయపడలేదు, ఇంకేం జరగలేదు, నాకు ఇన్సిడెంట్స్ లేవు అని చెప్పి చెప్పగలుగుతుంది తప్ప ఇంక ఆవిడ నుండి నేనేమి రాబట్టలేకపోయాను.
అది అంటే నా సార్ పరిస్థితి. ఇలా సార్ అంటే సడన్ గా మెన్సెస్ ఒక మంత్ నుంచి ఇలా ఇబ్బంది అయ్యా, గ్రాడ్యువల్ గా మెన్సెస్ ఇలా ఇబ్బంది అవడం స్టార్ట్ అయిందా అన్న చూసుకోవాలి. సడన్ గా కాదు ఇది, అప్పుడప్పుడు అలా ఆ జరుగుతుంటది. సడన్ గా ఈసారి ఎప్పుడు ఎక్కువ ప్రాంగ్ పీరియడ్ ఎక్కువ అయింది ఈసారి. ఇది ఇప్పుడు టెండెన్సీ సార్, అది అంటే అలాంటప్పుడు ఈ మెన్స్ట్రల్ ఇది టెండెన్సీ ఇలాగా ఎమెనోరియా ఉండడం, లేకపోతే సారీ ఎమెనోరియా కాదు, ఈ కేసులో స్కాంటీ మెన్సెస్ అవ్వడం, తక్కువ అవ్వడం, అది ఒకసారి ఆప్షన్స్ ఆఫ్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఒకసారి చేయించి చూడండి సార్. ఇది కంప్లీట్ గా ఆప్షన్స్ ఆఫ్ మెన్సెస్ అండి. ఆఫ్టర్ 6 months నేను సిగ్నల్ ఇచ్చిన తర్వాత కొంచెం కనబడదు. ఓకే ఓకే సార్, ఒక్కసారి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఒకసారి చేయించారంటే యుట్రైన్ పాథాలజీ ఉన్నది యుట్రస్ లో అన్నది తెలుస్తుంది సార్. ఓకే, అదొకటి చేయిస్తాను. చాలా కానీ ఉమ్, ఈజ్ సంవాట్ నాట్ దట్ ఎడ్యుకేటెడ్, ఇల్లిటరేట్ ఇన్ రూరల్ ఏరియా. చెప్తాను ఓకే వాళ్ళకి, ఓకే, ఎంతవరకు వాళ్ళు సహకరిస్తారని నేను చెప్పలేను. సార్. ఇది జెనోషియా అశోక అని మదర్ టించర్ ఒకటి ఉంటుందండి. ఓకే ఓకే జెనోషియా అశోక ఒకటి కొంచెం రెగ్యులర్ గా పెట్టినా కూడా మీకు ప్రయోజనం అయితే ఉంటుంది, డైలీ వేసుకోవడానికి ఒకసారి ఇచ్చినట్టు. అది ఇచ్చానండి, అశోక్ ఇచ్చానండి డైలీ 1 month. అశోక మదర్ టీచర్ అది రెగ్యులర్ గా కంటిన్యూ చేయమను సార్. ఇది అవి ఏంటంటే మీకు మదర్ టీచర్స్ కానీ బయోకెమిక్స్ కానీ సపోర్టివ్ గా పనిచేస్తాయి, కానీ మీకు కరెక్ట్ గా అవునవును చేంజ్ రావాలి అన్నప్పుడు ఏంటంటే డ్రగ్ సెలక్షన్ అన్నిటికన్నా ముఖ్యం. అవునవును కరెక్ట్. మీరు ఒకసారి చూడండి సార్. అంటే అంటే కేసు నేను ఎందుకు అంటున్నానంటే మీరు చూసిన కేసు కదా, చూస్తుంటే ఒక అవగాహన అది వస్తుంది. ఈ లక్షణాలు అవును మీకు చాలా డ్రగ్స్ లో ఉన్నాయండి. మీరు క్యాల్కేరియా కార్డ్ చూసుకోవచ్చు, సబేనాలో ఉన్నది. యాజ్ ఇట్ ఈస్ మనకు మామూలుగా ఏంటంటే బండ గుర్తుగా పల్స్టిల్లోకి వెళ్ళిపోతే పల్స్టిల్లో పని చేస్తుంది, పని చేయదని కాదు, అవును కాకపోతే వాళ్ళకి ఏది అవును ఇండికేట్ అవుతుందో అన్నదే ముఖ్యం ఎప్పుడైనా సరే. కాల్కేరే కాదు, రూల్డ్ అవుట్ అండి. ఆ బాడీ న్యాచురల్ కానీ సార్ డిశ్చార్జెస్ స్వెట్టింగ్ కానీ పూర్ణానందన్ సార్, స్వెట్టింగ్ కానీ సార్ అటువంటి ఏటి లేవు. సార్ పూర్ణానందన్ సార్, చెప్పండి సార్. ఇప్పుడు అక్కడ కేస్ షీట్ ఎక్కువ ఏం లేదు కనుక మీరు ఏం చేస్తారంటే మీరు కాకుండా థర్డ్ పర్సన్ ఎవరితోనో కేస్ షీట్ రాయించండి. ఓకే, సార్ రాయిన సార్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డాక్టర్స్ మీట్ లో మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. మీరు ఆ కేస్ షీట్ అంతా ముందు రాయండి అంత లోపల. అలాగే సార్, సార్ అలాగే సార్. సార్ ఓకే సార్. హిమోగ్లోబిన్ ఇంప్రూవ్మెంట్ కూడా అవసరమేనా ఈ కేసులో? 9 అంటే అవసరం సార్. హిమోగ్లోబిన్ సార్ ఇంప్రూవ్ అవుతేనే అవసరమే కదా సార్ అవసరమే ఉంటామా? అంటే 11, 10 అన్న దాటాలి కదా. అంటే చూసుకోండి. ప్రాబ్లం ఉంది కాబట్టి మామూలు అప్పుడైతే హెల్త్ ఇష్యూ కనపడకుండా ఇప్పుడు అవి కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ఇంప్రూవ్మెంట్ అవసరమే హిమోగ్లోబిన్ పెరగడం. సరే సరే డాక్టర్ గారు, ఓకే, అవును ఇక్కడికి ఆపుదాం ఈ కేసు. పూర్ణానందం గారు కేస్ షీట్ అంతా క్లియర్ గా తీసుకొని మీరు కాకుండా వేరే వాళ్ళు తీసుకోమనండి ఈసారి. మళ్ళీ ఒకసారి ఓకే సార్. అన్ప్రెజుడైజ్డ్ గా ఇంకోరిని తీసుకొని ఫర్దర్ గా ప్రొసీడ్ కండి. ఓకేనా సార్? ఎందుకంటే ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక్కొక్కసారి ఏంటంటే మనమే తీసుకోవడం వల్ల ఏంటంటే ప్రెజుడైజ్ గా ఉంటాం కనుక మన యాంగిల్లోనే వాళ్ళు క్వశ్చన్స్ వేస్తాం. ఓకే, అందుకని ఓకే సార్, థ్యాంక్ యూ. వేరే వాళ్ళు ఎవరైనా మంచిగా తీసుకుని ఇంకా మీలాగా తీసుకునే వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి. ఒకసారి కేస్ షీట్ అంతా క్లియర్ రాసినప్పుడు ఇంకొన్ని పాయింట్స్ వాళ్ళు ఓపెన్ అవుతారు. అప్పుడు మరిది ఫర్దర్ గా మీరు ఆలోచిద్దరు. సరేనా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్తే అండి. డాక్టర్ సనత్ గారు, మీరు ఏమైనా కేసెస్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సార్ ఇదే సార్, అంటే మనకి జనరల్ గా ఏవైతే ఇన్క్యూరబుల్ గా అనుకున్న రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ ఆటో ఇమ్యూన్ కేసులు ఏవైతే అనుకుని ఉంటున్నామో వాటిలోని ఇనీషియల్ గా నేను గమనించిన హెల్ప్ అవుట్ చెప్తున్నాను. కొంచెం పర్సిస్టెంట్ ఏదో స్పెషల్ గా చేయవలసిన అవసరం లేదని చాలా కేసుల వల్ల తెలిసింది. అంటే అక్కడ ఏ రెమెడీ ఇండికేట్ అవుతుందో దాన్ని కొంచెం వాళ్ళు హోల్డ్ చేసుకొని ఉంచుకొని పర్సిస్టెంట్ గా ఉంటే మీకు మామూలు మిగతా కేసులకి 2 నెలల్లో రావాల్సిన అవుట్కమ్ దీనికి ఒక 3-4 నెలల్లో క్లియర్ గా వచ్చేస్తుంది. అది ప్రాసెస్ అదే. మనం ఆటో ఇమ్యూన్ కండిషన్ కదా, ఇది ఇలా కదా అని దానికి ఇంకా భయపడిపోయి మనం చేయలేమేమో అన్నది అవసరం లేదు. చాలా డాక్యుమెంటెడ్ గా కేసెస్ ఉన్నాయి చక్కగా. కొంచెం పర్సిస్టెన్స్, ఆ డ్రగ్ కరెక్ట్ అయితే చాలు, అది అలాగా అదే విధంగా రిజల్ట్స్ అన్ని కూడా అంత బాగా వస్తున్నాయి. ఓకే, ఒక జనరలిస్టిక్ గా చెప్పాను. మనం ఎప్పుడైనా మనం హోమియో సెమినార్ లోని అది కలిసినప్పుడు ఆ కేసెస్ అవి విత్ రిపోర్ట్ కానీ ఇవి అది ఏంటి అన్నది చూడొచ్చు. సమయాభావం చేతి జనరలిస్టిక్ గా చెప్పాను. ఓకే, అంటే చక్కగా హ్యాండిల్ చేయొచ్చండి, తీసుకోవచ్చు. గుడ్. సరే అండి, నేను కేసు చెప్తా అయితే ఒకటి. సరేనా సార్? మీరు అన్నారు కనుక చెప్పండి. నేను అలాంటి కేసు చెప్తాను. ఒక ఆమె 44 years
ఆమె రొమాటోయిడ్ ఆర్థరైటిస్తో బాగా సఫర్ అవుతుంది. 2022లో వచ్చింది మా దగ్గరికి. యాక్చువల్లీ ఏంటి అంటే ఆమె ఇన్ని మెడిసిన్స్ వాడుతూ వచ్చేది. 80 హెచ్సిక్యూ వాడేది. నెక్స్ట్ ఇంకా చాలా టాబ్లెట్స్ వాడుతూ వచ్చేది. అయితే టోఫా సిటీని ఇట్లా అంటే ఇమ్యూన్ సప్రెస్ టాబ్లెట్స్ వాడుకుంటూ ఉండేది. అయినా సరే తగ్గకపోయేది. అయిన తర్వాత ఏమైంది, ఆమె యాక్చువల్ ఎందుకు వచ్చిందంటే రొమాటోయిడ్ ఆర్థరైటిస్ కోసం వచ్చింది 2022లో. అయితే రొమాటోయిడ్ ఆర్థరైటిస్ ఎందుకు వచ్చింది కారణం అయితే ఇక్కడ లేదు. ఎక్కువ అరికాళ్ళు మంటలు. మొదట పాదం కింద పెట్టి నడవలేకపోయేది. ఫస్ట్ సిమ్టమ్, వాట్ ఈస్ ద ప్రొజెక్టింగ్ సిమ్టమ్ ఇన్ దిస్ రొమాటోయిడ్ ఆర్థరైటిస్ అంటే అరికాళ్ళు మంటలు. ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయింది. 2 ఉదయం లేచిన వెంటనే తిరిగే కొద్దీ ఫ్రీ అయ్యేది. అయిన తర్వాత పాదాల తర్వాత కాళ్ళు లాగేది. ఓకే, కాళ్ళు లాగడం, నొప్పులు పడుకుంటే హాయిగా ఉండేది. తలనొప్పి పెళ్లి ఆగముందు నుంచి ఉంది. ఈమెకు 44 ఇయర్స్. ఇప్పుడు కడుపులో పిసకడం, మైగ్రేన్ సిమ్టమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏవి చీకటి పడలేకపోవడం, అవన్నీ. ఎక్స్ట్రావర్ట్, మంచి ఎక్స్ట్రావర్ట్. ఎవరన్నా ఏమన్నా తొందరగా ఏడుపు వస్తుంది, బాధపడుతుంది. ఏదైనా సడన్గా చెప్పినా విన్నా భయం అనిపిస్తుంది, భయం కూడా ఉంటుంది. తలనొప్పి ఎప్పటి నుంచో ఉంది. పెయిన్స్ తిరుగుతూ ఉంటాయి, వాండరింగ్ పెయిన్స్ ఉంటాయి. హెడేక్ చెప్పే కదా ఇంతకుముందు అట్లా. అయిన తర్వాత హైపోథైరాయిడిజం ఉంది. 88 ఎండి వాడుతోంది. దాదాపు 10-12 ఇయర్స్ నుంచి ఉంది. వీపింగ్ డిస్పోజిషన్ చాలా సాఫ్ట్ ఉంటుంది. వీపింగ్ పెయిన్స్ తిరుగుతూ ఉంటుంది. ఎక్స్ట్రావర్ట్. అయిన తర్వాత మెన్సెస్ హెవీగా ఉంటుంది. 3 డేస్ వచ్చిన చాలా హెవీ బ్లీడింగ్ ఉంటుంది. ఐస్ క్రీమ్స్ చాలా ఇష్టం. అయితే నాకు ఈ సిమ్టమ్స్ మీద ఇగ్నీషియా, ఫాస్ఫరస్, నక్సామికా, పలస్టిల్లా, బెల్డోనా ఇవి యాక్చువల్గా వచ్చింది. కానీ నాకు ఐస్ క్రీమ్స్ ఇష్టం, చాలా ఎక్స్ట్రావర్ట్, చాలా మైల్డ్, హెవీ బ్లీడింగ్. వీటి మీద ఏం చేశానంటే ఫాస్ఫరస్ 200తో స్టార్ట్ చేశాను 2022లో. ఫస్ట్ ఇవ్వంగానే చాలా హెడేక్స్ కూడా బెటర్ అయ్యాయి, పెయిన్స్ కూడా తగ్గాయి. అయిన తర్వాత రాను విత్డ్రా చేసుకుంటూ టాబ్లెట్స్ కూడా విత్డ్రా చేసుకుంటూ వచ్చాను. మళ్ళీ నాకు 2005th మంత్ తర్వాత 9th మంత్లో మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం పడింది. అప్పుడు 9th మంత్లో వేసిన తర్వాత ఇక మళ్ళీ అవసరం పడలేదు. ఎప్పటికీ మళ్ళీ మార్చ్ 2023లో మళ్ళీ అప్పుడు పెయిన్స్ ఎక్కువై బాగా. యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ రేషియో కూడా చాలా ఎక్కువగా ఉంది. థైరాయిడ్ బాగా తగ్గిపోయింది ఫాస్ఫరస్ వేసిన తర్వాత. 0.01 వచ్చింది. అప్పుడు వెయిట్ చేశాను. నేను వెయిట్ చేసి ఫాస్ఫరస్ మీదనే ఉంచుకుంటూ వచ్చాను. మళ్ళీ ఆల్మోస్ట్ పెయిన్స్ కూడా అదే డైరెక్షన్లో తగ్గాయి. ఫస్ట్ హెడేక్స్, నెక్ పెయిన్, నడుముల నొప్పులు ఇవన్నీ తగ్గుకుంటూ సైడ్గా పెయిన్ కూడా వచ్చింది. సో సెంటర్ టు పెరిఫరీ అనుకోండి. వెయిట్ చేశాను. అయిన తర్వాత 2023లో మళ్ళీ ఒక డోస్ ఇచ్చిన తర్వాత 4లో 200 డేస్లో కూడా ఇంప్రూవ్మెంట్ రాలేదు. హెడేక్స్ చాలా బెటర్ ఉన్నాయి. పెయిన్స్ అబౌవ్ డౌన్వర్డ్స్ చాలా తక్కువ ఉన్నాయి. అయిన తర్వాత ఫాస్ఫరస్ వన్నే మేయాల్సి వచ్చింది 2024లో. ఎందుకు? పెయిన్స్ చాలా సివియర్గా ఉన్నాయి. థైరాయిడ్ కూడా ఆల్మోస్ట్ 25 mg వాడుతుంది. ఇప్పుడు ఫస్ట్ టైం 80 mg వాడేది, గ్రాడ్యువల్గా 0.01 వచ్చింది కదా, అప్పుడు తగ్గించుకుంటూ వచ్చేవరకు ఇప్పుడు 25 mg మాత్రమే వాడాల్సి వస్తుంది. టాబ్లెట్స్ ఆల్మోస్ట్ మానేసాం. హెచ్సిక్యూ 200 ఒకటి నైట్ వాడుతుంది. టోఫాసిటీని 5 mg వాడుతుంది. ఇప్పుడు హెచ్సిక్యూ కూడా మానేసింది. ఫాస్ఫరస్ వన్నే మేసాను ఎప్పుడు 2024 ఫిబ్రవరిలో. తర్వాత హెడేక్స్ చాలా మటు తగ్గినాయి. మైగ్రేన్స్ హెడేక్ తగ్గాయి. నెక్స్ట్ పెయిన్స్ కూడా చాలా మటు తగ్గాయి, చాలా తగ్గాయి పెయిన్స్. ఇప్పుడు కూడా ఎవ్రీ మంత్ వస్తుంది. టిన్నిటస్ ఒకటి ఉంది ఈమెకి. టిన్నిటస్ కూడా అంటే టిన్నిటస్ ఎందుకు వచ్చింది అని మళ్ళీ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు వాడే
ఇమ్యూన్ సప్రెస్ టాబ్లెట్స్ వల్ల దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వల్ల టింటినస్ వస్తుందని వాళ్ళ డాక్టర్ చెప్పాడు. అయిన తర్వాత అవి కూడా అంటాను తగ్గించుకుంటూ వచ్చి ఇప్పుడు ఓన్లీ టోఫాసిడ్ 5 mg మాత్రమే ఉంది. మళ్ళీ 10 to 25లో ఫాస్ఫరస్ 1 మళ్ళీ రిపీట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు తర్వాత ఏ ప్రాబ్లం లేదు. ట్రైగ్లిజరైడ్స్ నార్మల్గానే. ట్రైగ్లిజరైడ్స్ మొన్న మాత్రం ఎక్కువ సడన్గా ఎందుకో టెన్షన్స్ బాగా సడన్గా ఒక ఏప్రిల్లో. అన్న తర్వాత ఫాస్ఫరస్ 1 చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. వెయిట్ చేశాను కానీ తగ్గకపోతే మళ్ళీ అప్పుడు సివిల్నం 200 ఇంటిగ్రెంట్గా వేసి ఉంచాను. ఇది కేసు. సో ఆల్మోస్ట్ రొమటైడ్ ఆర్థరైటిస్ ఆల్మోస్ట్ బెటర్ ఉంది. ఒక చిన్న టాబ్లెట్ మాత్రమే, అది కూడా డే బై డే 2-3 డేస్కి ఒకసారి వాడాల్సి వస్తుంది. రొమటైడ్ ఆర్థరైటిస్ కూడా ఇట్లాగే కాన్స్టిట్యూషనల్గా మీరు ఇవ్వగలిగితే ఎక్కువ కదిలించాల్సిన అక్కర లేకుండా చూసుకోండి. ఊరికే ఆ మందులని ఈ మందులని అట్లా ఎక్కర్లేదండి. మీ కాన్స్టిట్యూషనల్ ఇంతకుముందు డాక్టర్ సనత్ గారు చెప్పారు కదా, అది కూడా ఒక కాన్స్టిట్యూషనల్గా ఒక డ్రగ్ సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారంగా వెళ్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు. అటువంటి కేసు చాలా ఉంటాయి. బట్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందో చూసుకోండి. ఓకేనా సార్? ఇది రొమటైడ్ ఆర్థరైటిస్ కేసు. ఇంకెవరైనా మీ కేసెస్ ఏమైనా డిస్కస్ చేస్తారా? ట్యూడ్ కేసు ఏమైనా చెప్తారా? సార్ ఇంకొకటి ఉంది సార్. అమ్మా చెప్పమ్మా. వేరే వాళ్ళకి అవకాశం అంటే నేను చెప్పను, లేకపోతే చెప్తాను. చెప్పండి, మీరు చెప్పండి చూద్దాం. ఓకే. ఇందాక 2 కేసుల్లో గ్యాస్ ట్రబుల్స్ అవి ఉన్నాయి సార్. వాళ్ళకి తినబుద్ధి కాకపోవడం అవన్నీ ఉన్నాయి. చాలా సిమ్టమ్స్ ఉన్నాయి. అమ్మా నేను మీ అంత పెద్దగా చెప్పలేను, మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. కేసు నాకు దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ నేను అబ్జర్వ్ చేసి నేను వేసిన మమ్మీని చెప్పాను. బాగానే చెప్తావు తల్లి, చెప్పు. నెక్స్ట్ ఇంకొకటి కేసు ఏంటంటే సార్, ఇది నా దగ్గర 1 year 2 years నుంచి ఉంది కేసు. 1.5 year నుంచి. ఇతను మిలిటరీలో పనిచేస్తాడు, ముస్లిమ్స్ ఆయన. ఏజ్ వచ్చేసి 48-50 ఉండొచ్చు. ఆయనకి కోవిడ్ టైం తర్వాత నుంచి ఆయనకి వాసన అనేది పోయింది. ఆయనకేంటి ఇంట్లో గ్యాస్ లీక్ అయినా సరే ఏదైనా సరే ఆయనకు వాసన అనేది రాదు. ఫస్ట్ ఆయన ఏం చేశాడు, ఇదే నాకు పెద్ద ప్రాబ్లం కాదని ఆయన కొంతకాలం దాన్ని పట్టించుకోలేదు. తర్వాత 1-2 సార్లు ఇట్లనే గ్యాస్ లీక్ కూడా ఆయనకి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే, ఇది కూడా సింటమే నాకు అని చెప్పేసి ఆయన గుర్తించి దాన్ని అబ్జర్వ్ చేసి, సరే ఇది ఒకసారి చూపించానంటే మా కాలనీలోనే ఉంటారు, ఒకసారి వాళ్ళ మిస్సెస్ నా ఫ్రెండే, సరే ఒకసారి రావాలని మాట్లాడితే అవునండి అది మనం తీసుకోవాల్సిన సమస్య అని చెప్పాము. చెప్పిన తర్వాత కేసు రాస్తే ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత నుంచి కొంచెం అట్లా ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పారు ఆయన. మామూలుగా చూస్తే ఆయనకు మన హెల్తీ పర్సనే, డిసిప్లిన్ పర్సనే, అన్ని బాగానే పాటిస్తారు. పెద్దగా హెల్త్ మనం గుర్తించేంత పెద్ద హెల్త్ కంప్లైంట్స్ ఏం లేవు. బీపీ ఉంది లైట్ గా. అది వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ నుంచి బీపీ ఉందంట, వాళ్ళందరికీ బీపీ ఉంది ఆయనకి. ఇంకా ఈ గ్యాస్ట్రిక్ ఇవన్నీ నార్మల్ గా ఉన్నాయి కానీ మరి అంత హెవీగా ఏం లేవు. ఆయన మిలిటరీలో మెడిసిన్ అవే వాడతారు. ఇంకా కొంచెం అవి చెప్పారు, ఇట్లా మా మెడికేషన్ ఉంటుంది, అవి కూడా నేను పెద్దగా తీసుకొని అవసరం అయితే తప్పితే వాడను అని చెప్పారు. ఇంకా వాళ్ళ మిసెస్ తో మాట్లాడితే ఆయన కొంచెం కోపం అది ఉంటుంది, అవి చెప్పారు. కానీ రాసుకున్నాను. ఆయనకి ఇచ్చిన మందు 200 ఇచ్చాను. వేసిన తర్వాత 10% ఇంప్రూవ్మెంట్ వచ్చిందని, 20% ఇంప్రూవ్మెంట్ వచ్చిందని వాళ్ళ మిసెస్ చెప్పారు. ఆయన అయితే అది కూడా అగ్రి అవ్వలేదు. వచ్చిందని ఆవిడతో అన్నారంటే నాతో చెప్పలేదు. ఏంది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇంకా మంచిగా వేస్తారు అనుకున్నారా ఏమో. సరే అని చెప్పేసి మధ్యలో సోడియం 200 ఇచ్చాము, వెయిట్ చేసాము. మళ్ళీ ఇంకా ఆయన 3 నెలలకు ఒకసారి వస్తా అని చెప్పారు. సరే అని 2 డోసులు అవే, 1 డోసు కట్టించి ఇచ్చాను, 2 డోసులు సోడియం ప్యాకెట్స్ ఇచ్చాను. సరే మళ్ళీ ఒక 40 days తర్వాత ఇట్లా మళ్ళీ రిపీట్ చేయండి అని చెప్పేసి ఇచ్చాను. మధ్యలో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కోసం 2 పొట్లాలు ఇచ్చాం. సెకండ్ డోస్ తర్వాత ఇంకొంచెం బెటర్ గా ఉంది, ఒకసారి శ్రీకళ గారికి చెప్పండి మందు బాగుందని వాళ్ళ మిస్సెస్ చెప్పారంట. బాగుంది, నాకు కంప్లైంట్ బెటర్ అయింది, వాసన తెలుస్తుంది అని.
వాళ్ళ మెసేజ్ చెప్పింది. ఓకే. గుడ్. మళ్ళీ ఒక 3-4 మంత్స్‌కి తూజ వర్ణం ఇచ్చాం సార్. ఓకే అమ్మ. పూర్తిగా బెటర్ అయింది. బాగున్నాడు. ఇప్పుడైతే మనం 5 మంత్స్‌గా ఆయనను అట్లే అబ్జర్వేషన్‌లో సోడియం ఇచ్చి ఉంచాం గానీ ఏం వేయలేదు. గుడ్. మళ్ళీ కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే దాన్ని బట్టి వేయాలి. బాగానే ఉంది. మనకి గ్యాస్ట్రిక్ గానీ ఏమన్నా ఆయన సిమ్టమ్ చెప్తే దాన్ని బట్టి కొంచెం ఆయన లైకో కిందకి వస్తారు కానీ వేయలేదు, ఏం వేయలేదు. ఓకే. అప్పుడు మాత్రం కోవిడ్ తర్వాత వచ్చిన లాస్ ఆఫ్ స్మెల్ కోసం అని తూజా ఇచ్చారు అంతే కదా? అవును సార్. గుడ్. కోవిడ్ వాసన అనేది పని చేయలేదు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వచ్చిందా లేకపోతే కోవిడ్ తర్వాత కూడా వచ్చిందా? అవును సార్, వ్యాక్సినేషన్ వేసుకున్నారు సార్. కోవిడ్ దాని వ్యాక్సిన్ తర్వాత తర్వాత లాస్ ఆఫ్ స్మెల్ పోయింది ఇంకా తూజా బాగా పనిచేసింది. గుడ్ గుడ్. అవును సార్. బాగుంది. థ్యాంక్ యూ తల్లి. మీ అంత ఎక్కువగా చెప్పలేం సార్, సిమ్టమ్స్ ఉంటాయి కానీ ఇంకా అంత పెద్దగా చెప్పలేం. చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటాయి మన కేసులో, కాకపోతే నేను ఎలాబరేట్ చేస్తున్నాను మీరు ఎందుకంటే మిగతా కూడా. అవును సార్, మీరు బాగా వివరంగా చెప్తారు, మేము కూడా అది ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఏ కేసెస్ మీద వెళ్ళాలి, ఏ పాయింట్ మీద వెళ్ళాలి అనేది వాళ్ళకి కూడా గైడ్ లైన్స్ గా ఉంటుంది ఆ కేసులో, అందుకని చెప్తాను. అవును సార్. గుడ్. బాగా చేశారన్నమాట. అయిన తర్వాత కోవిడ్ తర్వాత వచ్చిన కేసెస్లో చాలా మటుకు జాయింట్ పెయిన్స్ కానీ ఉంటే తగ్గకపోతే తూజాతో పాటుగా మీకు సిమ్టమ్ ప్రకారం తీసుకొని ఆ మెడిసిన్స్ ఇచ్చినా బాగుంటుంది, లేదా సల్ఫర్ 30 కూడా డోస్ ఇంటర్కరెంట్గా ఇచ్చుకోవచ్చు. అవసరం ఉంటుంది ఇంప్రూవ్మెంట్ లేకపోతే సల్ఫర్ 30 కానీ 200 కానీ డోస్ ఇస్తే కోవిడ్ తర్వాత ఉండే దుష్పరిణామాలు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఓకే, సరే ఒక చిన్న కేసు డిస్కస్ చేస్తాం. డాక్టర్ వినయ్ గారు సార్ ఉన్నారా? హలో, డాక్టర్ వినయ్. ఓకే, ఓకే, సరే నేను చిన్న కేసు ప్రజెంట్ చేస్తానండి. ఇది ఒకసారి డిస్కషన్ కోసం నేను తీసుకొచ్చాను. డాక్టర్ వినయ్ గారు, డాక్టర్ సనత్ గారు ఒక్కసారి వినండి. మీ ఏమైనా ఇన్పుట్స్ ఉంటే దాన్ని బట్టి డిస్కస్ చేద్దాం. ఓకే, ఒక మేల్ పేషెంట్ 35 ఇయర్స్ ఓల్డ్ ఏజ్. ఆయన ఎందుకోసం వచ్చాడు అంటే మన దగ్గరికి స్ట్రిక్చర్ ఆఫ్ యురెత్రా కోసం వచ్చాడు. స్ట్రిక్చర్ ఆఫ్ యురెత్రా, టెస్టికల్స్ స్వెల్లింగ్ ముట్టనివ్వడం లేదు 1.5 ఇయర్ నుంచి. మళ్ళీ స్పెర్మ్ రిలీజ్ అయితే రిలీఫ్ ఉంటుంది. 18 ఇయర్స్ ఏజ్ నుంచి అప్పుడు తెలియదు, అప్పటి నుంచి కూడా యూరిన్ మంటగా ఉంటుంది. అప్పుడు కూడా మాస్టర్బేషన్ అనేది చేస్తున్నాడు తనకి తెలియకుండా. అయిన తర్వాత L3 L4 L5 డిస్క్ ప్రొలాప్స్ అయింది 10 ఇయర్స్ బ్యాక్. హార్డ్ వర్క్ చేసినప్పుడు అప్పుడు ఏదో బరువు మోసాడంట, అప్పుడు కొంచెం డిస్క్ ప్రాబ్లం వచ్చింది. అయిన తర్వాత అది కూడా మళ్ళీ తగ్గిపోయింది అన్నాడు అప్పుడు. నెక్స్ట్ మీ ఇప్పుడు మ్యారేజ్ అయింది ఈ మధ్య 1-2 ఇయర్స్ అయింది. కాకపోతే ఈయన వాళ్ళ భార్యకి జాబ్ వచ్చింది, ఈయనకి జాబ్ రాలేదు ఇంకా. ఓకే, నెక్స్ట్ వేడి శరీరం, ఆకలి ఉంది కానీ తినబుద్ధి కావడం లేదు, ఎక్కువ కోపం, చిరాకు, నచ్చనివైతే విపరీతమైన చిరాకు వస్తుంది, బాగానే డామినేషన్ నేచర్ ఉంటుంది. నెక్స్ట్ మొండితనం ఉంటుంది కానీ మళ్ళీ తర్వాత కాసేపు అయిన తర్వాత మళ్ళీ తగ్గుతారు. ఈ సిమ్టమ్ మీద ఫస్ట్ నేను ఏం చేశానంటే పార్షియల్ అబ్స్ట్రక్టింగ్ స్ట్రిక్చర్ ఎట్ బ్యూబో మెంబ్రేనియస్ జంక్షన్ ఆఫ్ యురెత్రా, అది డయాగ్నోసిస్లో. అయిన తర్వాత బద్ధకం చాలా ఎక్కువ,
అయిన తర్వాత ఫస్ట్ నేను సల్ఫర్ 200తో స్టార్ట్ చేశాను ఆర్గ్యుమెంట్. తర్వాత ఇంప్రూవ్మెంట్ ఇది 2025-5లో కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది, కానీ మళ్ళీ రిలాప్స్ అవుతా ఉంది. ఎక్కువ ఇంప్రూవ్మెంట్ రాకపోతే అప్పుడు అప్పుడు మళ్ళీ మెక్సాల్ రెమెడీ 200 సార్, 200 రెమెడీ వినపడలేదు సార్. రెమెడీ సల్ఫర్ సార్, సల్ఫర్ థ్యాంక్ యూ. సల్ఫర్ అయిన తర్వాత ఎక్కువ ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఇందులో ఇలాంటి కేసెస్లో ఎప్పుడు కూడా ఇది హస్తప్రయోగం కానీ సెక్సువల్ డిజార్డర్స్ కానీ మేబీ అవుట్ సైడ్ కాంటాక్ట్స్ లేవన్నాడు కానీ ఉన్నాయనుకోండి, లేకపోతే అటువంటి థాట్స్లో ఇండల్జ్ ఉంటే ముందు ఇండైరెక్ట్గా మనకి మెర్క్సాల్ కానీ మెడోరినం కానీ ఇలాంటి డ్రగ్స్ ఏమైనా అవసరం ఉంటే వేయాల్సి వస్తుందేమో చూసుకొని మెర్క్సాల్ 200 ఇచ్చాను నేను. యూరిన్ మంట కొంచెం తగ్గింది యాక్చువల్గా. అయిన తర్వాత బెటర్ ఇన్ మెర్క్సాల్, కానీ మళ్ళీ రిలాప్స్ అవుతా ఉంది. ఏంటి సిమ్టమ్ అంటే చీము, యూరిన్ మంట, నెక్స్ట్ యూరిన్ బర్నింగ్, యూరిన్ పోతే మళ్ళీ రిలీఫ్ ఉంటుంది. అయిన తర్వాత రైట్ సైడ్ ఏలియాక్ ఫోసాల్లో పెయిన్ ఉంటుంది. అయిన తర్వాత సల్ఫర్ పని చేయలేదు. పని చేయకపోతే ఏంటి సిమ్టమ్, అసలు యాక్చువల్గా ఏంటి ప్రాబ్లం నీది అని మళ్ళీ పిలిచి అడిగాను. అంటే విపరీతమైన భయం, నాకేమవుతుందో అని. అన్ని టెస్టులు అన్నీ తీసుకొని వస్తాడు. స్కానింగ్ మళ్ళీ చేయించాలి సార్, ఇక నాకేమవుతుందని ఒక రకమైన భయం ఉంటుంది, చాలా ఉంటుంది. హైపోకాండ్రియాక్, చెస్ట్లో బరువు అనిపిస్తుంది, నాకేమైనా ఇబ్బంది అవుతుందా. నెక్స్ట్ యూరిన్ మంట, బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ ఇప్పుడు సివియర్గా ఉంది యాక్చువల్గా, చాలా సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది. ఎక్స్రే చేస్తే వాళ్ళకి లంబార్ లార్డోసిస్ అని చెప్పారు. అస్సలు కూర్చొని లేవడానికి రావట్లేదు. ప్రస్తుతం బర్నింగ్ కంప్లైంట్ ఏంటంటే ఆ యూరిన్ మంట అవన్నీ ఇప్పుడు ఏం లేవు యాక్చువల్గా చెప్పాలంటే. సల్ఫర్ ఎక్కువ పనిచేయలేదు మళ్ళీ ఇప్పుడు. మళ్ళీ ఎందుకు అని మళ్ళీ పిలిచి అడిగాను. అంటే తను ఇప్పుడు బ్యాక్ పెయిన్తో ఎంత సఫర్ అవుతున్నా అంటే స్టిఫ్నెస్ ఆఫ్ బ్యాక్, యూరిన్ వాసన ఉంటుంది, ఎయిల్మెంట్స్ ఫ్రమ్ మాస్టర్బేషన్, స్ట్రిక్చర్, హైపోకాండ్రియాసిస్, ailments from disappointment and contradiction, fear of health. భయం అవసరం లేదు కదా సార్, ఏం కాదు కదా అని అడుగుతూ ఉంటాడు. అయిన తర్వాత ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ కూడా వచ్చింది. అప్పుడు అడిగాను నేను, నీ మనసు అసలు అంత ఇబ్బంది పడేంతగా ఏముంది అని అడిగాను. అంటే జాబ్ సార్, జాబ్ లేదు నాకు, జాబ్ లేదు, మా మిస్సెస్ జాబ్ చేస్తుంది, ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి కదా, ఏం చేయడానికి ఇప్పుడు ఏం చేయాలి నేను అర్థం కావట్లేదు అని ఆయన బాధపడుతూ ఉన్నాడు. పోనీ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను కానీ ఇప్పుడేం జాబ్స్ పడట్లేదు, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి కూడా ఏం చేస్తాను ఇప్పుడు నేను, అట్లా ఆలోచన బాగా తిరుగుతూ ఉంది. అయిన తర్వాత లో బ్యాక్ పెయిన్ ఆల్వేస్ ఇండికేట్స్ వాట్, ఎందుకు వస్తుంది బ్యాక్ పెయిన్? మన శ్రీశంకర్ క్లాస్లో కూడా చెప్పా, ఏంది ఫ్యామిలీలో సపోర్ట్ లేకపోతే ఇన్కమ్ దెర్ ఈస్ నో సపోర్ట్, లాస్ ఆఫ్ సపోర్ట్. అయితే ఇక్కడ సపోర్ట్ ఏంటి? ఫైనాన్స్. సో ఇక్కడ ఏం వర్క్ చేయట్లేదు, అందుకని నేనేం డబ్బు సంపాదించలేకపోతున్నాను అనే భయం. అయిన తర్వాత మరి దానికి ఏం ఫీల్ అవుతున్నాను అడిగాను. చాలా బాధగా ఉంది సార్ అని చెప్పాడు. జాబ్ లేదు, సంపాదన తక్కువ లేదనే సంపాదన తక్కువ, ఏం లేదనే ఫీలింగ్ అని చెప్పాడు. అప్పుడు మళ్ళీ కేస్ టేకింగ్ అంతా తీసుకొని ఈ పాయింట్స్ మీద డిసప్పాయింట్మెంట్, చాలా డిసప్పాయింట్ అయ్యాడు ఏది తన ఇందులో. అందుకని లాస్ట్ 29/5/2026కి యాసిడ్ ఫాస్ట్ 200 ఇచ్చి పంపించాను. డాక్టర్ గారు, వినయ్ గారు,
ఇంకేమైనా ఇన్పుట్స్ ఉంటాయా? సరే, యాసిడ్ ఫాస్ ఇచ్చిన తర్వాత రిజల్ట్ ఏమైంది సార్? వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు. అట్లా అంటే ఏమన్నా ఫర్దర్ పేషెంట్ ఇంప్రూవ్మెంట్ చెప్పారా? 2 డేస్ అయింది మనం వేసి. 2 days అయిందా? ఓకే. బట్ ఇంకేమైనా మనం అంటే లంబార్ లార్డోసిస్, లాస్ ఆఫ్ లంబార్ లార్డోసిస్ అనే కేసెస్ ఈ మధ్య ఎక్కువ ఉంటున్నాయి. బ్యాక్ పెయిన్, డిస్క్ ప్రాబ్లమ్స్ అవును. ఉంటున్నాయి, లంబార్ లార్డోసిస్ కూడా ఉంటున్నాయి. లంబార్ లార్డోసిస్ ని ఎట్లా మనం అంటే జనరల్ గా ఆల్వేస్ అన్ని కేసెస్ లో కూడా లాస్ ఆఫ్ సపోర్టే. ఒకే సేమ్ ఈ కేసులోనేమో లాస్ ఆఫ్ ఫైనాన్షియల్, ఇంకో కేసులోనేమో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్తా అంటే వెళ్ళలేడు వాళ్ళ హస్బెండ్, కోపం. అటువంటి కేసులో కూడా లంబార్ లార్డోసిస్ ఉంది. అదనమాట. అది దాన్ని మనం ఇంకొంచెం ఫర్దర్‌గా ఏమైనా తీసుకోవచ్చా? ఏం పాయింట్స్ తీసుకుంటే మనకి ఇంప్రూవ్‌మెంట్ వస్తది? ఒకటి అంటే మామూలుగా నేను నా థాట్ ప్రాసెస్ ప్రకారం చెప్తాను. దాని ప్రకారం మనం ఏం చేయొచ్చు చూద్దాము. అంతేనే కదా! ఫస్ట్ పాయింట్ యూరిథ్రా ఎఫెక్ట్ అయింది. ఆ! సో యూరిథ్రా ఎఫెక్ట్ అయింది. యూరిన్ ఫ్రీగా రావట్లేదు. సో అక్కడ ఏమన్నా టెరిటరీ ఉందా, టెరిటోరియల్ కాన్ఫ్లిక్ట్ ఉందా, దాన్ని సప్రెస్ చేసుకోవడానికి ప్రయత్నం ఉందా, ఇదొకటి. ఓకే. రెండో పాయింట్, లంబార్ స్పైన్ ఎఫెక్ట్ అవుతుందంటే ఖచ్చితంగా సపోర్ట్, ఫినాన్షియల్ ఇవి ఆలోచిస్తాము. బట్ ద రెమెడీ యూజువలీ షుడ్ బి ఏ నాన్ డిలిజెంట్ రెమెడీ. లంబార్ స్పైన్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువగా నాన్ డిలిజెంట్ ఆస్పెక్ట్ డామినేషన్ ఉండే రెమెడీస్ ఆలోచిస్తాము. ఇంకా ఇంకా దానికి అంటే ఈగోటిస్టిక్ హార్టీ పర్సనాలిటీ ఇట్లా కాకపోతే మాత్రం మేబీ వీ కెన్ సెర్చ్ ఫర్ కాలీస్. ఓకే. లేదు ఇవే ఫీచర్స్ ఉండేది మనకి ప్లాంట్స్ లో కూడా, అంటే క్యాంథారిస్ కానీ కెన్నాబిస్ కానీ అట్లా కూడా ఆప్షన్స్ ఉన్నాయేమో చూసుకుంటాము. సమ్ టైమ్స్ రిపటరైజేషన్ లో వచ్చే టాప్ 10 రెమెడీస్ వర్క్ కావు. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ తర్వాత వచ్చే రెమెడీస్ లోనే ఉండొచ్చు. సో గో త్రూ ద టాప్ 20 రెమెడీస్. రిపటరైజేషన్ షీట్ లో వచ్చిన టాప్ 20 రెమెడీస్ మెట్రమెడికా అన్ని రిఫర్ చేస్తే ఒకసారి మనకి కేసు సాల్వ్ అవుతుంది. మోస్ట్లీ ఒకవేళ ఇప్పుడు కనుక యాసిడ్ ఫాస్ వర్కౌట్ అవ్వకపోతే నేనైతే ఇప్పుడు మీరు ఇచ్చిన వివరాల ప్రకారం కాలీస్ ఫస్ట్ కన్సిడర్ చేస్తాను. కాలీస్ అన్ని రూల్ అవుట్ చేసుకుని కానీ ఇంకో రెమెడీస్కి వెళ్ళాను. ఓకే. అయితే యాసిడ్ ఫాస్ట్ వేయడానికి కారణం ఏంటంటే ఈ డిసప్పాయింట్ వల్ల ఏ పని చేయాలని ఆసక్తి ఉండట్లేదు అని చెప్పాడు సార్ ఆయన. నాకు ఏ పని చేయాలని ఆసక్తి లేదు, ఫైనాన్షియల్ గా నేనేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పినందుకు మాత్రమే నేను యాసిడ్ ఫాస్ట్ వెళ్ళాల్సి వచ్చింది యాక్చువల్గా. ఇంకోటి చాలా హైపోకాండ్రియాసిస్ కూడా ఉంది సార్. నాకు ఇక్కడ ఏమైందా, స్టోన్ ఉందా, ఇక్కడ ఏమో నాకు అది ఉందా, ఇది ఉందా అని కూడా నాకేం కాదు కదా అంత యాంటిసిపేషన్ ఉంటది. యాంగ్జైటీ హెల్త్ అబౌట్ ఉంటది. అవును. అందుకని నేను యాసిడ్ ఫాస్ట్ వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు ఫర్దర్ గా యాంగ్జైటీ హెల్త్ అబౌట్, ఫియర్ ఏమవుతుందని భయం, ఫియర్ ఆఫ్ హెల్త్, భయపడాలని అవసరం లేదు కదా. ఈ 2 ఫ్యాక్టర్స్ బాగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అట్లా. ఓకే. ఒకవేళ మనం ఇప్పుడు కేసు కనుక మనం డెల్యూజన్ లెవెల్లోకి వెళ్ళి డీల్ చేయాలనుకుంటే ఇంకొక పని చేయొచ్చు. ఇప్పుడు నా హెల్త్కి ఏం కాదు కదా, ఏం భయపడాల్సింది ఏం లేదు కదా అని అంటున్నాడు కదా. అవునవును. పేషెంట్ని బాగా మనం కాన్ఫిడెన్స్లోకి తీసుకున్న తర్వాత, అంటే స్టార్టింగ్ ఈ క్వశ్చన్ అడిగితే అఫెండ్ అయిపోతారు, వాళ్ళు చెప్పలేరు కూడా. ఓకే. కొద్దిసేపు వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ మెంటల్ సిమ్టమ్స్, వాళ్ళ డ్రీమ్స్, వాళ్ళ ఇష్టాలు ఇట్లా చెప్తూ వాళ్ళని మన కాన్ఫిడెన్స్లోకి తెచ్చుకొని అప్పుడు ఈ ఆస్పెక్ట్ మెల్లిగా రైజ్ చేసి వాళ్ళలో ఆ భయం బయటికి తీసుకొచ్చి నాకేం కాదు కదా, ఏమన్నా అవుతుందా ఇట్లా అన్నప్పుడు, అవును ఇప్పుడు ఒకవేళ అందులో ఏదో ఉంది, మీకు మీ హెల్త్కి ప్రాబ్లం ఉంది, సో వాట్, ఏదో ఏమి కాదు కదా
అని భయపడుతున్నాడు. ఏమి అయితే ఏమి ఇప్పుడు ఉమ్, హెల్త్ కేర్ అయితే ఇంకా నేను నా డైలీ రొటీన్స్ చేసుకోలేను, లేదా సంఘంలో నా పరువు పోతుంది, లేదు ఉమ్, నా ఫుడ్కి ఎట్లా, ఉమ్, లేదు నేను మొహం ఎట్లా చూపించుకో, ఇట్లా వాళ్ళ లోపల ఇప్పుడు ఈ హెల్త్కి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఏంటి అనే భయంలో ఒరిజినల్ డెల్యూషన్ బయటపడుతుంది. ఉమ్. సో ఒకవేళ ఈ లెవెల్లో కేసు సాల్వ్ కాకపోతే నెక్స్ట్ లెవెల్కి అట్లా తీసుకెళ్ళచ్చు. ఓకే, వాట్ ఈస్ ఫియర్? వాట్ ఈస్ సో ఫియర్? వాట్ ఇప్పుడు వాట్ ఈస్ ఫియర్ కాదు. ఇప్పుడు నువ్వు నా హెల్త్కి ఏం కాదు కదా, నాకేం అయిపోదు కదా, అయిపోతుంది. ఇప్పుడు హెల్త్కి ఏదో అయిపోయింది, నీకు క్యాన్సర్ వచ్చేసింది, సో వాట్, ఓకే. కళ్ళు మూసుకొని ఆలోచించు, ఇమాజిన్ ఏమైంది ఇప్పుడు. అండ్ ఆ టైంలో వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఫిజికల్లీ. వాళ్ళ భయాన్ని లేదా ఎక్స్ట్రీమ్ ఎమోషన్ని ఎక్స్పీరియన్స్ అయ్యేటప్పుడు బాడీలో ఏ పార్ట్ రెస్పాండ్ అవుతుంది, శరీరంలో ఏమవుతుంది అంటే షేకింగ్, షివరింగ్, చల్లటి చెమటలు పోసేయడం, లేదు నంబ్ అయిపోవడం. సో ఈ సెన్సేషన్ అంటే వెన్ దే ఆర్ ఇన్ టు దట్ ఎక్స్ట్రీమ్ ఎమోషన్, వాళ్ళది మెంటల్గా విజువలైజ్ చేసుకొని రియలైజేషన్ ఫీల్ అవుతున్నప్పుడు బాడీలో ఏమవుతుంది. సమ్ టైమ్స్ దీస్ థింగ్స్ గివ్ ఆరో అంటే మనకి ఒక డైరెక్షన్ ఇస్తాయి. అయితే ఇందులో మాత్రం టిపికల్గా ఎంతసేపు ఉన్న ఆ యొక్క యాంగ్జైటీ, భయము, బ్యాక్ పెయిన్ మాత్రం సివియర్గా ఉంది ఇప్పుడు. ఎక్కువ మటుకు యాక్చువల్గా ఆయన కంప్లైంట్ ఉంది, కానీ హైపోకాండ్రియాసిస్ ఎక్కువగా ఊహించుకొని భయపడుతుంటాడు. అట్లా అట్లా హైపోకాండ్రియాసిస్ కూడా చూడండి, తీసుకుంటే అందుకే ఆ హిపోకాండ్రియాసిస్ లోనే మనకి యాక్చువల్గా ఎక్కువ ఖాళీస్ ఉండేది కూడా. ఖాళీ కార్బ్ తీసుకోండి, ఖాళీ నైట్రికం తీసుకోండి, ఖాళీ ఆర్స్ తీసుకోండి, ఖాళీ ఫాస్ట్ తీసుకోండి. ఓకే. సో యాంగ్జైటీ అబౌట్ హెల్త్, డెల్యూషన్, హీ హాస్ సమ్ ఇన్క్యూరబుల్ డిసీజ్, తనకి ఏదో ఇంపెండింగ్ డేంజర్ ఉంది హెల్త్ పరంగా. ఈ భయం ఉన్నప్పుడు మనం ఇచ్చే రెమెడీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీస్ ఇవి. ఓకే. సమ్ ఆఫ్ ద మీకు ఓకే. మీకు మీకు We'll rule out. మనకు తెలియదు ఏముంది రెగ్యులర్ గా. గుడ్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. వెల్కమ్ వెల్కమ్ డాక్టర్ గారు. కొంచెం ఫర్దర్ గా ముందుకు వెళ్తాను కేసు ఇట్లో. ఓకే, అట్లాగేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. వెల్కమ్ సార్. హాయ్ చంద్రమోహన్. ప్రభా, శుభోదయం. శుభోదయం. అవి ఓకే. యా, ఐ థింక్ నువ్వు చెప్పిన కేసుకి కాల్కేరియా ఫ్లోర్ కూడా ఆలోచించవచ్చు. ఓకే. కాల్కేరియా అంటే ఫైనాన్షియల్ డిఫికల్టీస్ అనగానే కాల్కేరియా ఫ్లోర్ ఇస్ వన్ ఆఫ్ ద రెమెడీస్ ఇన్ దట్ స్పియర్ ఒకటి. డెల్యూషన్ పూర్ ఐఎమ్. ఓకే, గుడ్. ఎస్, ఒకటి. తర్వాత ఏమో ఈ బ్యాక్ రిలేటెడ్ అంటే హైపోకాండ్రాక్స్ డెఫినెట్ గా వినయగా చెప్పినట్టు క్యాలీలో ఎంత ఉంటుందో యూనో కాల్కేరియా వీటన్నిటిలో కూడా దే ఆల్ క్యారీ ద సేమ్ వెయిటేజ్, ఎగ్జాక్ట్లీ. రైట్? అండ్ ఎస్పెషల్లీ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లో టూ ఆస్పెక్ట్స్, లాస్ ఆఫ్ అంటే నువ్వు చెప్పిన మెంటల్ ఆస్పెక్ట్ తో పాటు ఇట్స్ ఆల్సో దట్ సర్టన్ అమౌంట్ ఆఫ్ బాడీలో కాల్షియం అండ్ వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా వచ్చే స్పియర్ లో అంటే ఎలాస్టిసిటీ రీగైన్ చేసే ఇది కదా కాల్కేరియా ఇస్ ఆల్ అబౌట్. ఇంకోటి సో ఇన్సెక్యూరిటీ ఎక్కువ ఉంది కదా. ఎగ్జాక్ట్లీ, ఫియర్ ఆఫ్ డిసీజ్, ఫియర్ ఆఫ్ సంథింగ్ ఇన్క్యూరబుల్, ఏదో అయిపోతుంది అంటే కాల్కేరియా ఇస్ ఇటు లంబార్ లార్డోసిస్ లోను, అటు స్ట్రిక్చర్ లోను, నువ్వు చెప్పిన ఫినాన్షియల్ సిచ్యుయేషన్, హైపోకాండ్రియాసిస్ అన్ని కలగలిపిన ఇది ప్రాబబ్లీ నేను ఇలా ఆలోచిస్తాను. అన్ని కవర్ అవ్వాలి కనుక ఐ విల్ ప్రాబబ్లీ థింక్ ఆఫ్ కాల్కేరియా ఫ్లోరికా ఇన్ దిస్ కేస్ ఇన్ 200 పొటెన్సీ. గుడ్, బాగుంది. అట్లా డిఫరెంట్ బట్టి నేను నా థాట్ కూడా మార్చుకుంటా కదా. వన్ సైడ్ వెళ్ళాను కదా. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ డిఫరెంట్ ఇన్పుట్స్ కదా. లేకపోతే అదే పాయింట్ లో వెళ్తాను నేను. గుడ్, థ్యాంక్ యూ. బాగుంది. అది కూడా పాయింట్ యాక్చువల్లీ ఈజ్ ఆల్సో రోబస్ట్ బట్ ఈ ఫీలింగ్ ఇన్సెక్యూర్ నౌ. చూద్దాం, ఈ పాయింట్ కూడా బాగానే ఉంది. ఖాళీ వీల్ రూల్ అవుట్ ద ఖాళీ అండ్ కాల్కేరియా. ఓకే, ఇంకేమైనా?
ఓకే, థ్యాంక్ యూ అంటే ప్రభా. ఇప్పుడు అసలు ఈ మొత్తం దీంట్లో ఇఫ్ మాస్టర్బేషన్ ఈస్ ద మెయిన్ రీజన్, ఐ అవును. థింక్ కెనాబిస్ ఆల్సో కమ్స్ ఇన్ టు ప్లే. ఓకే, కెనాబిస్. ఓకే. కెనాబిస్ ఇండికా ఓకే, హిస్టరీ ఆఫ్ అంటే మాస్టర్బేషన్. ఓకే. అంటే ఫ్యాంటసీస్ లో కానీ, అంటే ఎక్స్ట్రా ఇది ఉన్నా లేకపోయినా కూడా ఇట్స్ అ ఫ్యాంటసీ, రైట్? ఓకే. సో అదే దీంట్లో నువ్వు యాసిడ్ ఫాస్ ఇచ్చావు, బట్ ఇఫ్ మాస్టర్బేషన్ ఈస్ దేర్, ఫ్లోరిక్ యాసిడ్ ఈజ్ ఆల్సో, కాల్కేరియా ఫ్లోర్ లో కూడా అదే కదా, ఫ్లోరిక్ యాసిడ్ ఆర్ కాల్కేరియా ఫ్లోర్ ఇస్ పార్ట్ ఆఫ్ ద సేమ్ స్పెక్ట్రమ్ కదా. అవును. ఓకే, వీల్ రూల్ అవుట్ ద కాల్కేరియా ఫ్లోర్, కెనాబిస్ ఇండికా, కాలి గ్రూప్. ఓకే, ఇంకా ఓకే, సరే. థ్యాంక్ యూ ప్రభా, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నైస్ మీటింగ్ యూ ఆల్ డాక్టర్స్. ఎందుకంటే మనం మన కేసెస్ని డిఫరెంట్గా ఎట్లా ఆలోచించవచ్చు అనేది చాలా హ్యాపీ కదా. ఒక థాట్ ప్రాసెస్ అలా ఉంటుంది, అది నేర్చుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ డాక్టర్ వినయ్, థ్యాంక్ యూ ప్రభా, అండ్ హేమంత్ సార్, అండ్ శ్రీకళ గారు, సుబ్రహ్మణ్యం సార్, అండ్ సనత్, అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. స్వస్తి స్వస్తి థ్యాంక్ యూ సార్. పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేష ఇంత అద్భుతమైన క్లాస్ గోబ్రాహ్మణేభ్యः లోకాः సమస్తాः సుఖినో భవంతు, లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీరామ్. ప్రాక్టికల్గా ఒక కేసులో మనం ఎట్లా డిఫరెంట్గా ఆలోచించనే ఆ యొక్క థాట్ నేర్చుకోవడానికి ఈ క్లాస్ గుర్తుంచుకోండి. మనకు వచ్చా రాదా అనేది ధన్యవాదాలు సార్. డోంట్ ఫీల్ ఇంటూ మేమందరం సదాకృతజ్ఞతలు చెప్పాలి సార్ మీకు. ఎందుకంటే ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చి మాకు డ్రగ్స్ తగ్గిపోతున్నాయి, పేషెంట్ కి బెటర్మెంట్ ఇస్తున్నాము అంటే వాళ్ళ తృప్తి అనేది మొహంలో గ్లో వచ్చేస్తున్నట్టు. నయం సరైన మెడిసిన్ వేస్తే ఒక పక్క రోజు రెండో రోజు వస్తే రిలాక్సేషన్ అనేది స్పష్టంగా మొహంలో తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఓకే కొంచెం సార్. లేట్ అయినా కానీ కొంచెం తక్కువ పొటెన్సీతో అదే అలా. ఇప్పుడు సిగ్నటిక్ ఎంత వేయాలి, సైకోటిక్ ఇలా మయాజోన్స్ లో ఎంత పొటెన్స్ వేయాలి, అసలు ప్యాసివ్ బ్లీడింగ్, అసలు ఫస్ట్ టైం నేను బ్లీడింగ్ లో ప్యాసివ్ బ్లీడింగ్ అని అలాంటివి ఆ విధంగా చూస్తే టకటక తగ్గిపోతున్నాయి. ఆశ్చర్యంగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. Thank you, sir.